హలో మై డియరెస్ట్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, మనం ఇక 2024కి టాటా చెప్తున్నటువంటి టైంలో డిసెంబర్లో నేను చేసినటువంటి ఈవెంట్ల తాలూకు గ్లిమ్సెస్ని మీకోసం జస్ట్ పొందుపరిచాను. అమ్మో, చాలా భారీ వర్డ్ వాడేశాను. చూడండి, సాయి ధరమ్ తేజ్ సినిమా సంబరాల ఏటిగట్టు గ్లిమ్స్, బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది అంటే మీ కోపం రాదు. ఆయన మనసులోనే బాధ దాచుకుని నెక్స్ట్ సినిమా కోసం కష్టించి మెగా హీరో అన్న తన బాధ్యతను పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేశారు. మన రామ్ చరణ్ రావడంతో సరదాగా గడిచింది. ఇక అల్లరి నరేష్ గారి బచ్చలమల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇది యాపిల్ జ్యూస్ సుమి. మన ఈవెంట్ ఆర్గనైజర్స్ అరేంజ్ చేసినటువంటి ప్రాపర్టీస్ తో ఏవో సరదా ప్రయోగాలు. దుబాయ్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. టైం 1 గంట. ఈ టైంలో ఇక్కడేమో బోల్డంత ఫుడ్ ఉంటుంది. తినకూడదు అనుకుంటూనే చాలా లాగించేస్తాను నేను. చాలా కంట్రోల్డ్గా తింటున్నా. క్యాబేజీ అనుకుంటా, క్యాబేజీ. ఎస్కిమోలో బిర్యానీ కూర్చున్నాను. నేను తీసుకొచ్చినందుకు నన్ను నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ రిసార్ట్. ఐ ఫీల్ ఐ మీన్ డిస్నీ. ఇక్కడ ఉండబోతున్నాం అనమాట మేము. అది మ్యాటర్. బ్యూటిఫుల్. మీకు హైలైట్ చూపిస్తాను ఇప్పుడు. క్రిస్మస్ సీజన్ కదా, నేను ఎప్పుడూ క్రిస్మస్ సీజన్లో రాలేదు. క్రిస్మస్ సీజన్ రావటం వల్ల ఇంత డెకరేషన్ ఉందన్నమాట ఇక్కడ. నా కళ్ళు అన్ని వైపులా వెళ్ళిపోతూ ఉన్నాయి. యాక్చువల్లీ ఇలా కాదు, ఇంకా రైట్ మ్యాంగో ఉంటుంది. ఏమిటో నా తిండి గోల. అమెరికాకి వెళ్ళిన జాస్మిన్ స్టిక్కీ రైసు, మ్యాంగో, కోకోనట్ మిల్క్ ఏమిటో. ఎక్స్టీరియర్ షాట్ చూసి ఇది హైదరాబాద్ అనుకునేరు. కాదు, డల్లాస్. నాకు కిటికీ తలకి బయట పెట్టి సుధాకర్ కార్లో ఉన్నారు అని చెప్పాలి. చూసారా సార్, మన క్వశ్చన్కి ఎంత రెస్పాన్స్ ఉందో. ఆ పవర్ అలా డిసెంబర్లో ఈ ఈవెంట్లన్నీ చేయడంతో పాటు మన ఫెస్టివల్స్ ఫర్ జాయ్ ఎన్జిఓ సేవాభారతితో కలిసి ఫ్రీ సూయింగ్ సెంటర్ ఫర్ ఉమెన్కి చేయూతనిచ్చింది. అలా సరదాగా 2024కి టాటా చెప్పేస్తూ ఉన్నాము. 2025 మీకు, నాకు, మనందరికీ చాలా బాగుండాలని, అందరూ ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ అన్ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్.